వృషభ రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి దోషము, ఒకవైపు కుజదోషము ఉన్నప్పుడు ఇలా ప్రయాణం అవుతుంది కనుక ఈ దోషాన్ని ఎలా తొలగించుకొని ఈ ఆంగ్ల సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందాలో, ఎలాంటి కార్యక్రమం ఆచరింపచేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ధనవాక్కు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో అనంతమైన సంపదకు మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలోనే ఓపిక అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు స్వల్పమైనటువంటి ఏదైనా ఆటంకాలు ఉండినను వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించకపోవడమే ఉత్తమోత్తంగా కూడా భావించగలగాలి. సప్తమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, షేర్లు యోగదాయకం. అష్టమంలో రవి, అష్టమంలో కుజ సంచార స్థితి, కుజదోష ప్రభావం కారణం వలన ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం చివరి కాలమైనటువంటి 30వ తారీఖు, 31వ తారీఖున మీరు వీలైనంత వరకు ప్రయాణాలు దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీలైనంత వరకు గృహంలో ఉండడం, ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండగలగాలి. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, ఆయుధ ప్రమాదాలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మంగళవారం పూట దుర్గామాతకు ఎర్రటి పుష్పాలతో, గులాబీలతో అర్చన చేయడం, ఎర్రటి కుంకుమతో అర్చన చేయించడం, గృహంలో కానీ, ఫ్యాక్టరీలో కానీ, కర్మాగారాల్లో కానీ కూష్మాండ దీపాన్ని పెట్టి ఆధ్యాత్మికమైనటువంటి లింగాష్టకాన్ని కానీ, విల్వాష్టకాన్ని కానీ, దుర్గాష్టకాన్ని చదవడం, వినడం చేయడం వలన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, మిలిటరీ రంగంలో ఉండబడిన వారు, సంపూర్ణమైన ఆహార ఉత్పత్తులు, స్వయం సేవారంగ కార్యక్రమాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.